ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డ్రైవ్. రాజకీయ నాయకులు అన్నాక అందులోనూ ప్రత్యర్థి పార్టీల నాయకులు విమర్శలు చేసుకోవడానికే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ విషయంలో ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంలో పోటీ పడితే ఎవరికి అవార్డు ఇవ్వాలో న్యాయ నిర్ణేతలకే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలా ఉంటాయి వారి విమర్శలు. సలహాలు ఇవ్వడంలోనూ వారికి వారే సాటి అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే తరచూ మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తావన లేకుండా ఉండలేకపోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఆ ప్రస్తావన విమర్శించడానికి మాత్రం కాదు. కేసీఆర్ మీ పెద్దరికం ఎందుకు నిలబెట్టుకోవడం లేదంటూ ప్రశ్నించారు ఆయన. ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ను ఆవిష్కరించిన సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అరవై సంవత్సరాలు పరిపాలించి 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి 35 లక్షల ఎకరాల భూములు పేదలకు పంచిపెట్టి ఇన్ని యూనివర్సిటీలు, ఇన్ని రోడ్లు, ప్రతి గ్రామానికి కరెంటు, తాగునీరు, సాగునీరు, శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులను పూర్తి చేసి జూరాల, భీమా, నెట్టంపాడు లాంటి ప్రాజెక్టులను చేసి ప్రాణహిత చేవెళ్లను ప్రారంభించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కొనసాగించి కల్వకుర్తి ఎత్తిపోతలను చివరి దశకు పూర్తి చేయడానికి తీసుకొచ్చి ఇన్ని కార్యక్రమాలను చేసి హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించి అంతర్జాతీయ ఎయిర్పోర్టును ఏర్పాటు చేసి హైటెక్ సిటీ నిర్మాణాలు జరిగి హైదరాబాద్కు కృష్ణా గోదావరి జలాలను, తాగునీటిని తరలించి హైదరాబాద్ నగరంలో మెట్రోను విస్తరించి ఇన్ని రకాల కార్యక్రమాలు చేపట్టి రాజీవ్ స్వగృహం మీద కూడా దాదాపుగా 25 లక్షల ఇండ్లు పట్టణ ప్రాంతాలలో ఉన్న వాళ్ళకు కూడా కేటాయించడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, పెన్షన్స్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ప్రతి విషయంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి 60 సంవత్సరాలు పరిపాలించి జూన్ 2, 2014 నాడు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో చంద్రశేఖరరావు గారికి మేము అప్పగించడం జరిగింది. సరిగ్గా 10 ఏళ్లలో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసి 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి అప్పు మిత్తి చెల్లించడానికి మళ్ళీ అప్పు చేసే పరిస్థితి కల్పించి మా చేతికి రాష్ట్రాన్ని అప్పచెప్తే వాస్తవాలను గ్రహించి శాసనసభలోనే ఆర్థిక మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్స్ ప్రవేశపెట్టి అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఒక్కటొక్కటిగా సర్దిద్దుకుంటూ జరిగిన తప్పిదాలను సవరించుకుంటూ ఎవరి మీదనో ఆరోపణలు చేసుకుంటూ ఎవరినో నిందించుకుంటూ కాలం గడపకుండా ఒక మంచి పరిపాలన విధానంతో ఒకటొక్కటిగా పరిష్కరించుకుంటూ మేము ముందుకు వస్తున్నాము. ఈ ప్రధాన ప్రతిపక్ష నేత సీటు అసెంబ్లీలో ఖాళీగా ఉండటం రాష్ట్రానికి మంచిది కాదన్నారు. అసెంబ్లీకి కేసీఆర్ వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు. రాష్ట్రంలో అధికార విపక్షాలు ఉంటే భారత్, పాకిస్తాన్ తరహాలో పరిస్థితిని ఎందుకు మార్చరని ప్రశ్నించారు. ఎవరినో నినదించుకుంటూ కాలం గడపకుండా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నట్లు చెప్పిన సీఎం దీనికి ప్రతిపక్షాలు కొంత సమయం ఇచ్చి సహకరించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రిప్రజెంటేషన్ ఇచ్చి సమస్యలపై చర్చించేవారని ఉదహరించారు. ఆ తర్వాత వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు కూడా అదే తరహాలో ప్రభుత్వానికి సూచనలు చేసేవారని గుర్తు చేశారు. లోపాలను సరిదిద్దుకోవాలని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న నాయకులు చెప్పేవారని తెలిపారు. ప్రభుత్వానికి వచ్చి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి కుదిరినా కుదరకపోయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల తరఫున రిప్రజెంటేషన్స్ ముఖ్యమంత్రి గారికి వెళ్ళి ఇచ్చి విషయాలు చర్చించేవాడు. తిరిగి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సేమ్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజల తరఫున పబ్లిక్లో తిరిగినప్పుడు వారి దృష్టికి వచ్చిన విషయాలు నివేదికల రూపంలో ముఖ్యమంత్రులకు ఇచ్చి ప్రభుత్వాలకు సూచన చేసేవాడు. లేదు, ఇగో ఇందులో మీరు అమలు చేస్తున్న సంక్షేమ పథకంలో ఇగో ఇక్కడ
కొంత ప్రజలకు కష్టమవుతుంది, దీన్ని సవరించుకోండి అని చెప్పేవాళ్ళు, వాళ్ళు సవరించుకునేవాళ్ళు. ఒక మంచి సాంప్రదాయం ఉండే ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమం అంత జరిగిన హరీష్ రావు గారు 2008 ఉప ఎన్నికలు జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కలిసిండు. ఆ రోజు బొకే ఇచ్చి రాజశేఖర రెడ్డి గారిని కలిసిన తర్వాత హరీష్ రావు గారు పార్టీ మారుతున్నాడు, మామను వెన్నుపోటు పొడిచి ప్రభుత్వంలోకి పోతున్నాడని పెద్ద చర్చ వచ్చింది. వారు బయటకు వచ్చి ఏం వివరణ ఇచ్చిండ్రు? లేదు సిద్దిపేటకు డిగ్రీ కాలేజ్ కావాలని నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసిన, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఆనాటి ముఖ్యమంత్రిని కలిసిన అని వారు వివరణ ఇచ్చుకున్నారు. నేను వారి వివరణని తప్పుపట్టట్లేదు, ఆ వివరణ లోతుకు నేను వెళ్ళదలుచుకోలేదు. అంటే అంత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడు తెలంగాణ ఏర్పాటుకు ప్రతిబంధకంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారని చంద్రశేఖరరావు గారు ఆరోపించిన ముఖ్యమంత్రి దగ్గరికి హరీష్ రావు గారు స్వయంగా వెళ్ళి నియోజకవర్గ అభివృద్ధి కోసము నిధులు కావాలి అని రిప్రజెంట్ చేయగలిగిన ఒక సాంప్రదాయం ఆనాడు ఉండే, భావోద్వేగాలు ఉన్న నియోజకవర్గాల అభివృద్ధికి శాసనసభ్యులు వెళ్ళి ప్రభుత్వాన్ని కలిసి నిధులు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండే. నేను 2007 నుంచి 2009 కానీ 2009 నుంచి 2014 కానీ 7 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉన్న. ఇవాళ కొడంగల్కి వెళ్ళి చూడండి, ఆనాడు నేను ప్రతిపక్షంలో ఉన్న నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి మొదలు పెడితే కొడంగల్కు 100 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వంలో నేను నిధులు తీసుకెళ్లిన అభివృద్ధి కోసం. ఆ రోజు మేము అందరం మంత్రులను కలిసేది, సభలో మేము చర్చించేది, ప్రజల సమస్యలు మేము ప్రత్యక్షంగా వెళ్ళి వారికి విన్నవించి వారి నుంచి నిధులను రాబట్టుకునేది. ఒక సాంప్రదాయం పాటించినాం మేము. 10 సంవత్సరాలు మీరు అనుమతి ఇవ్వలే, 10 సంవత్సరాలు మాకెవరు కలవలే, 10 సంవత్సరాలు సచివాలయానికి రాలేదు, 10 సంవత్సరాలు పూర్తిగా 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రాక్టీసెస్ ద్వారా ఏర్పాటు చేసిన సాంప్రదాయాలను అన్నిటిని కూడా వారు దెబ్బతీసి, అసలు పాలకపక్షం ప్రతిపక్షం అంటేనే శత్రుపక్షాలు అన్నట్టుగా అసలు కలుసుకోవడానికి వీళ్ళేది ఎదురుపట్టే ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో ఇరువైపుల సైనికులు ఎదురుపట్టే కాల్పులు జరిగిన సంఘటనలు, లేకపోతే ఈరోజు చైనా ఇండియా సరిహద్దులో వైరిపక్షాలు సైనికులు ఎదురుపడితే ఎదురు కాల్పులు జరిగిన అట్లాంటి వాతావరణం ఎందుకు చంద్రశేఖరరావు గారు సృష్టించిండ్రు? 10 సంవత్సరాలు మీరు ఏం చేసిండ్రని మేము అడుగుతలేము. ఎందుకంటే మీరు చేసిన అన్నిటిని ప్రజలు గమనించి మీకు ఇవ్వాల్సిన స్థానాన్ని ప్రజలు ఇచ్చారు. అసెంబ్లీలో అధికారం తీశారు, పార్లమెంట్లో గుండుసూని ఇచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఇప్పటికైనా మీలో మానసిక పరివర్తన రావాలి కదా, మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి కదా. ఒక ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీగా మీ విధానం ఏంది, మీ ఆలోచన ఏంది? అంటే ఈ ప్రభుత్వమే నడవద్దా? ప్రజల సంక్షేమం చేపట్టొద్దా? ఈ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లాల్సిన అవసరం లేదా? రైజింగ్ తెలంగాణ రైజింగ్ అనే పదాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదా? మీకు బాధ్యత లేదా? ప్రభుత్వం అంటే కేవలం 65 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులేనా? ఉమ్మడి రాష్ట్రంలో మంచి సాంప్రదాయం ఉండేదన్న రేవంత్ రెడ్డి సభలో కొన్ని అంశాలను చర్చించి ఆ తర్వాత ప్రజల సమస్యలపై ప్రతిపక్షంగా అప్పటి మంత్రులను కలిసేవాళ్లమని గుర్తు చేశారు. ఆ ప్రకారం నిధులు రాబట్టుకునే వాళ్లమన్నారు. గత 10 ఏళ్లు ఆ అవకాశం కల్పించలేదని, సచివాలయానికే రాలేదని, 10 ఏళ్లు మీరేం చేశారని మేం అడగటం లేదు. ప్రజలన్నీ గమనించే బీఆర్ఎస్ను అధికారానికి దూరం చేశారు. ఇప్పటికైనా మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. మీ విధానం ఏంటి? ఆలోచన ఏంటి? ఈ ప్రభుత్వమే నడవద్దా? ప్రజలకు సంక్షేమం చేపట్టొద్దా? రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాల్సిన అవసరం లేదా? మీరు సభకే రావడం లేదు. దీన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని ప్రశ్నించారు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రతిపక్షం ఉంటుంది. దీస్ టూ ఆర్ ఈక్వల్, దీస్ టూ ఆర్ టూ ఐస్ ఫర్ స్పీకర్. పాలకపక్షంలో ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే రైట్ హ్యాండ్ సైడ్ పాలకపక్షం కూర్చుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రతిపక్షం కూర్చుంటారు. ఎప్పుడు అడిగినా మైక్ ఇచ్చే సాంప్రదాయం ఉన్నది పాలకపక్షానికి ప్రతిపక్షానికి. ఆ ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా మీరు సభకే రారు. దీన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం? ఆ కుర్చీ ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిదా? ఇప్పుడు మీ అనుభవాన్ని, మీ చతురతను ఉపయోగించి పాలకపక్షాన్ని ఇరుకున పెట్టండి. చంద్రశేఖరరావు గారు మీరు వచ్చి ఇరుకున పెట్టడమే కాదు, సూచన చేయండి.
మేమంతా యంగ్స్టర్స్ ఈ రోజు ఉన్న మంత్రివర్గంలో తుమ్మల గారు జూపల్లి గారు సీనియర్స్ ఉండొచ్చు, కానీ బట్టి గారైనా నేనైనా శ్రీనివాస్ రెడ్డి అయినా పొన్నం గారైనా మిత్రుడు, మేము అప్కమింగ్ ప్రజాప్రతినిధులము. మాకు ఈరోజు ఒక గొప్ప అవకాశం వచ్చింది. మీకంటే సీనియర్లు ఒకరిద్దరే మంత్రివర్గంలో ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు. మీరు నిజంగానే మీ కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఉద్యమకారుడుగా మీకు ఎంతో అనుభవం ఉందని మీరు చెప్తున్నారు కదా. అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించండి. ప్రతిపక్ష బాధ్యత మీరు నెరవేర్చండి. పాలక పక్షానికి సూచన చేయండి. పాలక పక్షాన్ని ప్రశ్నించండి. ఇది నిర్దిష్టంగా ఇది అంశము, ఈ అంశంలో మీరు చేసిన నిర్ణయం ఇది, ఈ నిర్ణయం సహేతుకంగా లేదు, దీన్ని సవరించడం ద్వారా పేదలకు మేలు జరుగుతుంది అని మీరు నిర్దిష్టమైన సూచన మీరు చేయండి చంద్రశేఖరరావు గారు. మాకేమి భేషజాలు లేవు. వయసులో అనుభవంలో మీరు పెద్దోళ్ళు అనుకుంటున్నారు. ఆ పెద్దరికాన్ని మీరు నిలబెట్టుకోండి అని మేము అంటున్నాము. మీరు ఎలాంటి సూచనలు చేయకుండా ఏం చేసినా అడ్డుకుంటామనే విధానము ఇది తెలంగాణకు మంచిదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రతిపక్షం ఉంటుంది. రాజకీయ నాయకులు అన్నాక అందులోనూ ప్రత్యర్థి పార్టీల నాయకులు విమర్శలు చేసుకోవడానికే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ విషయంలో ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంలో పోటీ పడితే ఎవరికి అవార్డు ఇవ్వాలో న్యాయ నిర్ణేతలకే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలా ఉంటాయి వారి విమర్శలు. సలహాలు ఇవ్వడంలోనూ వారికి వారే సాటి అన్నట్లు మాట్లాడతారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే తరచూ మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తావనలు తేకుండా ఉండలేకపోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఆ ప్రస్తావన విమర్శించడానికి మాత్రం కాదు. కేసీఆర్ మీ పెద్దరికం ఎందుకు నిలబెట్టుకోవడం లేదంటూ ప్రశ్నించారు ఆయన. ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ను ఆవిష్కరించిన సీఎం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సంవత్సరాలు పరిపాలించి 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి 35 లక్షల ఎకరాల భూములు పేదలకు పంచిపెట్టి ఇన్ని యూనివర్సిటీలు, ఇన్ని రోడ్లు, ప్రతి గ్రామానికి కరెంటు, తాగునీరు, సాగునీరు, శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులను పూర్తి చేసి జూరాల, భీమా, నెట్టంపాడు లాంటి ప్రాజెక్టులను చేసి ప్రాణహిత చేవెళ్లను ప్రారంభించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కొనసాగించి కల్వకుర్తి ఎత్తిపోతలను చివరి దశకు పూర్తి చేయడానికి తీసుకొచ్చి ఇన్ని కార్యక్రమాలను చేసి హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించి అంతర్జాతీయ ఎయిర్పోర్టును ఏర్పాటు చేసి హైటెక్ సిటీ నిర్మాణాలు జరిగి హైదరాబాద్కు కృష్ణా గోదావరి జలాలను, తాగునీటిని తరలించి హైదరాబాద్ నగరంలో మెట్రోను విస్తరించి ఇన్ని రకాల కార్యక్రమాలు చేపట్టి రాజీవ్ స్వగృహం మీద కూడా దాదాపుగా 25 లక్షల ఇల్లు పట్టణ ప్రాంతాలలో ఉన్న వాళ్ళకు కూడా కేటాయించడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, పెన్షన్స్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ప్రతి విషయంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి 60 సంవత్సరాలు పరిపాలించి జూన్ 2, 2014 నాడు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో చంద్రశేఖరరావు గారికి మేము అప్పగించడం జరిగింది. సరిగ్గా 10 ఏళ్లలో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసి 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి అప్పు మిత్తి చెల్లించడానికి మళ్ళీ అప్పు చేసే పరిస్థితి కల్పించి మా చేతికి రాష్ట్రాన్ని అప్పచెప్తే వాస్తవాలను గ్రహించి శాసనసభలోనే ఆర్థిక మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్స్ ప్రవేశపెట్టి అక్కడి నుంచి ప్రయాణం. ప్రధాన ప్రతిపక్ష నేత సీటు అసెంబ్లీలో ఖాళీగా ఉండటం రాష్ట్రానికి మంచిది కాదన్నారు. అసెంబ్లీకి కేసీఆర్ వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు. రాష్ట్రంలో అధికార విపక్షాలు ఉంటే భారత్, పాకిస్తాన్ తరహాలో పరిస్థితిని ఎందుకు మార్చరని ప్రశ్నించారు. ఎవరినో నినదించుకుంటూ కాలం గడపకుండా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నట్లు చెప్పిన సీఎం దీనికి ప్రతిపక్షాలు కొంత సమయం ఇచ్చి సహకరించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రిప్రజెంటేషన్ ఇచ్చి సమస్యలపై చర్చించేవారని ఉదహరించారు. ఆ తర్వాత వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు కూడా అదే తరహాలో ప్రభుత్వానికి సూచనలు చేసేవారని గుర్తు చేశారు. లోపాలను సరిదిద్దుకోవాలని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న నాయకులు చెప్పేవారని తెలిపారు. ప్రభుత్వానికి వచ్చి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కుదిరినా కుదరకపోయినా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల తరఫున రిప్రజెంటేషన్స్ ముఖ్యమంత్రి గారికి వెళ్ళి ఇచ్చి విషయాలు చర్చించేవాడు. తిరిగి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సేమ్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజల తరఫున పబ్లిక్ లో తిరిగినప్పుడు వాళ్ళ దృష్టికి వచ్చిన విషయాలు నివేదికల రూపంలో ముఖ్యమంత్రులకు ఇచ్చి ప్రభుత్వాలకు సూచన చేసేవాడు. లేదు ఇగో ఇందులో మీరు అమలు చేస్తున్న సంక్షేమ పథకంలో ఇగో ఇక్కడ కొంత ప్రజలకు కష్టమవుతుంది, దీన్ని సవరించుకోండి అని చెప్పేవాళ్ళు. వాళ్ళు సవరించుకునేవాళ్ళు. ఒక మంచి సాంప్రదాయం ఉండే ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమం అంత జరిగిన హరీష్ రావు గారు 2008 ఉప ఎన్నికలు జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కలిసిండు. ఆ రోజు బొక్కే ఇచ్చి రాజశేఖర రెడ్డి గారిని కలిసిన తర్వాత హరీష్ రావు గారు పార్టీ మారుతున్నాడు, మామను వెన్నుపోటు వచ్చి ప్రభుత్వంలోకి పోతున్నాడని పెద్ద చర్చ వచ్చింది. వారు బయటకు వచ్చి ఏం వివరణ ఇచ్చిండ్రు? లేదు సిద్దిపేటకు డిగ్రీ కాలేజ్ కావాలని నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసిన, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఆనాటి ముఖ్యమంత్రిని కలిసిన అని వారు వివరణ ఇచ్చుకున్నారు. నేను వారి వివరణని తప్పుపట్టట్లేదు, ఆ వివరణ లోతుకు నేను వెళ్ళదలుచుకోలేదు. అంటే అంత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడు తెలంగాణ ఏర్పాటుకు ప్రతిబంధకంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారని చంద్రశేఖరరావు గారు ఆరోపించిన ముఖ్యమంత్రి దగ్గరికి హరీష్ రావు గారు స్వయం వెళ్ళి నియోజకవర్గ అభివృద్ధి కోసము నిధులు కావాలి అని రిప్రజెంట్ చేయగలిగిన ఒక సాంప్రదాయం ఆనాడు ఉండే, భావోద్వేగాలు ఉన్న నియోజకవర్గాల అభివృద్ధికి శాసనసభ్యులు వెళ్ళి ప్రభుత్వాన్ని కలిసి నిధులు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండే. నేను 2007 నుంచి 2009 కానీ 2009 నుంచి 2014 కానీ 7 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉన్న. ఇవాళ కొడంగల్కి వెళ్ళి చూడండి, ఆనాడు నేను ప్రతిపక్షంలో ఉన్న. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి మొదలు పెడితే కొడంగల్కు వందలాది కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వంలో నేను నిధులు తీసుకెళ్లిన అభివృద్ధి కోసం. ఆ రోజు మేము అందరం మంత్రులను కలిసేది, సభలో మేము చర్చించేది, ప్రజల సమస్యలు మేము ప్రత్యక్షంగా వెళ్ళి వారికి విన్నవించి వారి నుంచి నిధులను రాబట్టుకునేది. ఒక సాంప్రదాయం పాటించినాం మేము. 10 సంవత్సరాలు మీరు అనుమతి ఇవ్వలే, 10 సంవత్సరాలు మాకెవరికి కలవలే, 10 సంవత్సరాలు సచివాలయానికి రాలేదు, 10 సంవత్సరాలు పూర్తిగా 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రాక్టీసెస్ ద్వారా ఏర్పాటు చేసిన సాంప్రదాయాలను అన్నిటిని కూడా వారు దెబ్బతీసి, అసలు పాలకపక్షం ప్రతిపక్షం అంటేనే శత్రుపక్షాలు అన్నట్టుగా అసలు కలుసుకోవడానికి వీళ్ళేది ఎదురుపట్టే ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇరువైపులా సైనికులు ఎదురుపట్టే కాల్పులు జరిగిన సంఘటనలు, లేకపోతే ఈరోజు చైనా ఇండియా సరిహద్దుల్లో కేసీఆర్ తన అనుభవం చదురతను ఉపయోగించి పాలకపక్షానికి సూచనలు చేయాలన్నారు. ఏ సూచన చేయకుండా అడ్డుకుంటామనే విధంలో ఉండటం తెలంగాణకు మంచిదా? మీ పార్టీ నేతలు తెలియక ఏమైనా అన్నప్పుడు ఇది మంచి పద్ధతి కాదని చెప్పాలి కదా. మీ పిల్లలిద్దరినీ మాపైకి ఉసిగొల్పి ఎందుకిలా చేస్తున్నారు? ఎందుకు పెద్దరికం నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో ప్రజా పాలనా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు. సచివాలయం ప్రాంగణం నెక్లెస్ రోడ్డులో వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. 3 రోజుల పాటు పండగ వాతావరణంలో ఇవి జరుగుతాయని, ఈ వేడుకలకు ప్రతిపక్ష నేతలను ఆహ్వానిస్తామని చెప్పారు. కేసీఆర్, బండి సంజయ్లకు ఆహ్వానాలు పంపిస్తాం. ప్రజలు, నాయకులు ఈ ఉత్సవాల్లో పాల్గొనాలన్నారు. ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం. దీనికి సంబంధించిన సూచనలు ఏమైనా ఉంటే అక్కడ చెప్పాలని రేవంత్ సూచించారు. ఈ మొత్తం సారాంశానికి ఒక్క వర్డ్తో ఎండ్ చేయొచ్చు. కమ్ లెట్స్ డూ హెల్దీ పాలిటిక్స్ అని మన సీఎం రేవంత్ రెడ్డి అంటుంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అపోజిషన్ పార్టీ. వాళ్ళెలా రియాక్ట్ అవుతారో చూద్దాం ఈ 9న. ఇది వాల్టి స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి 4 Sides TV.